హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుకుందాం. చాలామంది ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఈ విషయం తెలుసుండాలి. తెలుసుంటేనే వాళ్ళు ముందుకెళ్ళగలరు, లేకుంటే చాలా ఇబ్బందులు పడతారు. ఫేక్ కస్టమర్స్ అండి. ఫేక్ కస్టమర్స్ ఎలా ఉంటారు అనేది మీకు ఒక వీడియో చూపిస్తాను, అర్థమవుతుంది. ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ వచ్చేసి అంజలి అని ఉంది. సో మనం రీసెంట్గా ఒక లోటస్ బ్రైడల్ సెట్ కస్టమైజ్ చేసాం కదా, ఆ పిక్ నాకు పెట్టి మీ బ్యాంగిల్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, సో దీని ప్రైస్ ఎంత అని అడిగింది నాకు. నేను ప్రైస్ చెప్పిన తర్వాత తిను నాకు సైజు, ఎవరైనా డెలివరీ ఛార్జెస్ అడుగుతారు. తిను అలా కాదు, నాకు డైరెక్ట్గా టోటల్ అమౌంట్ చెప్పండి అన్నది. సో నేను టోటల్ చెప్పిన తర్వాత పేమెంట్ చేయడానికి నంబర్ అడిగింది. నంబర్ పంపిస్తే చూడండి, పేమెంట్ది ఫేక్ స్క్రీన్ షాట్ పంపించింది నాకు. పంపించి పేమెంట్ డన్ అయిపోయింది, ఇంకా డన్ మేడం అని పంపించిన తర్వాత వెంటనే ఇంకా వెయిట్ మేడం, బై మిస్టేక్లో 9,000 పంపించిన, రిఫండ్ మేడం ఇలా మెసేజెస్ పంపిస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళు ఫార్వర్డెడ్ మెసేజెస్ రెడీగా పెట్టుకుంటారో ఏమో. సైజ్ అడగలేదైతే నాకు అర్థమైంది ఫేక్ అకౌంట్ ఏమో అని. ఇది కాకుండా నాకు ఫస్ట్ 3-4 టైమ్స్ కూడా ఇలానే జరిగింది. నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, యాక్చువల్లీ చాలామంది ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు స్టార్టింగ్ పొజిషన్లో ఉంటారు కదా, స్టార్టింగ్ పొజిషన్ ఉన్న బిజినెస్ వాళ్ళకి వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్లో మనం ప్రతి మెసేజ్ మనకు మనకు ఆర్డర్ వస్తుందేమో ప్రతి దానికి మనం ఓపికగా మెసేజ్ చేస్తాం వాళ్ళకు. వాళ్ళు ఏం అడిగినా సరే మనకు ఒక క్లారిటీ ఉండదు కదా, వాళ్ళు ఫేక్ అకౌంటో రియల్ అకౌంటో అని. నాకే అండి స్టార్టింగ్లో అలా క్రియేట్ చేసి పేమెంట్ స్క్రీన్ షాట్ పంపొచ్చు అని తెలియదు. బై లక్కీలో నేను నా హస్బెండ్ నంబర్ పంపుతుంటే పేమెంట్ చేయండి అని, అది నాకు హెల్ప్ అయింది. మా హస్బెండ్కి తెలుసు అంట ఇలా పంపొచ్చు అని. ఇంకా తక్కువ మెసేజెస్ పెట్టింది, కానీ నాకు స్టార్టింగ్లో ఒక 50 మెసేజెస్ కాల్స్ చేసిండండి. ఇంకా నాకు దిమ్మ తిరిగిపోయింది. అసలు నాకు తెలియదు కదా స్టార్టింగ్లో. మా ఆయనకు నిజమే అనుకున్నా నేను, పంపండి ఆమెకు వచ్చిందని. మా ఆయనేమో నాకు నోటిఫికేషనే రాలేదు, నాకు మనీ వచ్చినట్టు బ్యాంక్ మెసేజే రాలేదు నాకు, వాళ్ళు ఫేక్ చేస్తున్నారు, నువ్వు చెప్పు తినకు, మెసేజ్ వస్తేనే పంపిస్తామని నువ్వు గట్టిగా మాట్లాడనేసరికి నేను గట్టిగా మాట్లాడితే ఇంకా తిను అకౌంట్ బ్లాక్ చేసేసింది. సో ఇలా ఉంటుందండి ఆన్లైన్ బిజినెస్. ఆన్లైన్ బిజినెస్ ఎంత యూస్ఫుల్లో అంత డేంజర్ కూడా. ప్లీజ్ మీరు ఇలాంటివి చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు బిగినర్స్నే టార్గెట్ చేస్తారు. ఎవరికైనా సరే మా దగ్గర రిఫండ్ లేదు అని చెప్పేసండి, అప్పుడే మీరు సేఫ్గా ఉంటారు. ఇంకా కొన్ని ఫేక్ పర్సన్స్, ఫేక్ అకౌంట్స్ ఎలా ఉంటారంటే, మీకు ఒక బిగ్ రిటర్న్ గిఫ్ట్ ఆర్డర్ ఇస్తాము, సో మాకు శాంపిల్స్ కోసం కొన్ని బ్యాంగిల్స్ చేసి చూపించండి, మాకు నచ్చితే పేమెంట్ చేస్తాము అని చెప్తారు. సో మనం హ్యాపీ అయిపోయి ఆనందంలో ఒక 3-4 సెట్ చేసి వాళ్ళకి పిక్స్ పంపినామా, ఇంకా వాళ్ళు రెస్పాండే అవ్వరు. అసలు నాకు అర్థం కాదు వాళ్ళు ఎందుకు అలా చెప్తారో, వాళ్ళకి ఏం ఆనందం దొరుకుతుందో దాంట్లో తెలియదు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఆన్లైన్లో ఉంటారు. సో మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. యాక్చువల్లీ ఈ ప్యాకేజ్ వచ్చి 15 డేస్ అవుతుంది, అసలు ఓపెన్ చేయలేదు. ఫైనలీ ఈ టాపిక్కి యూజ్ అయింది. వీడియో యూజ్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.